స్థానిక లక్ష్మీవారపుపేటలో ఉన్న మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ అప్పర్ ప్రైమరీ మున్సిపల్ స్కూల్ ని రాష్ట్ర ప్రభుత్వ మైనార్టీ అఫైర్స్ గౌరవ సలహాదారులు మాజీ శాసన మండలి చైర్మన్ ఎండి షరీఫ్ సందర్శించారు. ఆయన వెంట రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ కూడా ఉన్నారు. అక్కడ ఉర్దూ నేర్చుకుంటున్న విద్యార్థులు, నేర్పుతున్న ఉపాధ్యాయులతో షరీఫ్ ముచ్చటించారు. విద్యార్థులకి ఎదురవుతున్న సమస్యల్ని ఆయన దృష్టికి తెచ్చారు. ముస్లిం మైనార్టీలు ఎదుర్కొంటున్న పలు సమస్యల్ని కూడా ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు ద్వారా ఆయనకు విన్నవించారు. షరీఫ్ మాట్లాడుతూ ముస్లిం మైనార్టీలో విద్యా వ్యాప్తికి ప్రాధాన్యత ఇవ్వాలని కూటమి ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని చెప్పారు. దానిలో భాగంగా ఉర్దూ భాషకు ప్రాధాన్యత, నేర్చుకునే వారికి ప్రోత్సాహం ఇవ్వడానికి నిర్ణయించిందని వెల్లడించారు. 10 మంది విద్యార్థులు ఉంటే ఉర్దూ టీచర్ని నియమించేందుకు అవకాశం కల్పించడం జరిగిందని చెప్పారు. ఆదిరెడ్డి వాసు మాట్లాడుతూ ముస్లిం మైనార్టీల సమస్యల్ని ఆయన దృష్టికి తీసుకువెళ్లామని అన్నారు. కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ ముస్లిం మైనార్టీలకు అండగా నిలబడుతుందని స్పష్టం చేశారు. వారి వెంట పలువురు ముస్లిం నాయకులు ఉన్నారు. 10 మంది పిల్లలు ఉంటే అక్కడ ఉర్దూ టీచర్ని అపాయింట్ చేసే రకంగా మరి చర్యలు తీసుకుంటాం. స్కూల్కి కనీసం 40 మంది పిల్లలు ఉంటే ఉర్దూ చదువుకునే వాళ్ళు ఆ రకంగా ఒక ఉర్దూ టీచర్ని కూడా అపాయింట్ చేసే మరి ప్రయత్నం చేస్తున్నాం. ఉర్దూ భాషకి ప్రాధాన్యత ఇస్తున్నాం. ఉర్దూ భాష చదువుకున్న వాళ్ళకి ప్రోత్సాహాలు ఇస్తున్నాం. ఆ రకంగా ఉర్దూని ప్రోత్సహించడానికి ఈ రాష్ట్రంలో ఉర్దూని 2వ అధికార భాష కూడా మరి ప్రభుత్వం నెలకొల్పి మరి గుర్తించిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఒకటి ఇక్కడ వారి మనోభావాల ప్రకారంగా ఇంగ్లీష్ మీడియంలో చెప్తున్నారు, కొద్దిగా ఉర్దూలో కూడా మాకు ఎక్స్ప్లెయిన్ చేసే ఉర్దూ తెలిసిన టీచర్లు ఉంటే బాగుంటుంది అంటున్నారు. అది కూడా పరిగణలో తీసుకొని డిఈఓ గారు ఇక్కడ ఉన్నారు, ఎమ్మెల్యే గారితో మరి మాట్లాడి ఆ ఉర్దూ చెప్పే అవకాశం ఉండే మరి ఉర్దూ టీచర్ని కూడా, ఉర్దూ తెలిసిన టీచర్ని కూడా ఇక్కడ అపాయింట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ యొక్క స్కూల్ ఏదైతే ఉందో, ఒక ఉర్దూ స్కూల్ ఏదైతే ఉందో, దాన్ని దశాబ్దాలుగా ఇక్కడ ఉన్న పెద్దలందరూ కాపాడుకుంటూ వస్తూ ఉన్నారు. వాళ్ళ పిల్లలందరికీ కూడా లాంగ్వేజ్ ఉర్దూ కింద టీచ్ చేయడానికి అవకాశం కల్పిస్తూ ఈ విద్యా సంస్థ ముందుకు వస్తూ ఉంది. కాబట్టి దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత వారిపైన ఉంది, ప్రభుత్వాలపైన ఉంది. ప్రభుత్వ పరంగా మేము చేయాల్సిన కార్యక్రమం మేము చేస్తాం. పెద్దలు షరీఫ్ గారు కూడా పిలుపునిచ్చున్నారు. పిల్లల యొక్క సంఖ్య పెరిగినప్పుడు పిల్లలకి టీచర్స్కి ఒక రేషియో అన్నది ప్రభుత్వం తీసుకుంది. ఒక 40 మంది పిల్లలకి ఒక టీచర్ ఉండాలి అన్నది. ఆ రేషియో తగ్గట్లు మనం కూడా స్ట్రెంత్ పెంచాలన్నది ఆయన పిలుపు ఇవ్వడం, మరి మైనారిటీ పెద్దలందరూ కూడా బాధ్యత తీసుకుంటారని వాగ్దానం కూడా చేయడం జరిగింది. ఏదేమైనా ఈ నగరంలో అభివృద్ధిలోని ఎప్పుడూ కూడా అంతర్భాగం మా మైనారిటీ పెద్దలు కానీ, కుటుంబ సభ్యులు కానీ, వాళ్ళందరికీ ఏ సమస్య రాకుండా చూసుకునే బాధ్యత శాసనసభ్యుడిగా నా వంతైతే ప్రభుత్వ పరంగా కూడా ఎప్పుడు కూడా అదే ఆలోచనతో ఇక్కడ పనిచేస్తుంది.